ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా నాకు ప్రతి వీడియోకి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, అలాగే మీకు దానికి సంబంధించినటువంటి సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను పెట్టే ఏ బిజినెస్ వీడియో అయినా కూడా డెఫినెట్గా స్క్రీన్ మీద కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఎటువంటి బిజినెస్ చేయాలనుకున్నా, రా మెటీరియల్స్ కావాలనుకున్నా, మిషనరీ కావాలనుకున్నా, గైడెన్స్ కావాలనుకున్నా డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, బాగ్లింగంపల్లిలో. మనది ఒకటే ఒక బ్రాంచ్ ఉంది ప్రస్తుతానికి. మెయిన్ బ్రాంచ్ ఇది ఒకటే మనకు, ఎందుకంటే XYZ ఇంకో ప్లేస్ కూడా కాదు, హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియా మనం సప్లై చేస్తాము. ఈరోజు ముందుగా ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే కనుక, చాలామంది అడిగారు నన్ను, అంటే సార్ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, తర్వాత మాకు కొంతమంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఏదో ఒక చిన్న అంటే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకు యాడ్ ఆన్ బిజినెస్కి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అన్నటువంటి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే కనుక, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కీ చైన్స్ అనమాట. ఈ కీ చైన్స్ అనేది ఒక వుడ్ కీ చైన్స్, అంటే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ చైన్స్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. అంటే నేను ఊరికి ఒక 4-5 కీ చైన్స్ మాత్రం మీకు ఇక్కడ శాంపిల్గా చూపించాను నేను. ఇట్లా అన్ని రకాలుగా అన్ని షేప్స్, తర్వాత అన్ని లెటర్స్, సింబల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అందుబాటులో ఉంటాయి మన దగ్గర. ఇక్కడ నేమ్స్ లెటర్సే కాదు, ఇక్కడ ఈ సింబల్స్ చూడండి ఒకసారి. ఈ సింబల్స్ అనమాట, అంటే లవ్ షేప్ అని కానివ్వండి, లవ్ అని కానివ్వండి, స్టారు, బటర్ఫ్లై, క్వీన్, క్వింగ్, ఇట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్. ఇట్లా మీకు అన్ని లెటర్స్ ఇలా ప్యాక్ చేసేసి దీనికి సంబంధించిన హుక్స్, ఇట్లా బాక్స్, టోటల్ ఎవ్రీథింగ్, టోటల్ సెటప్ మనం ఇస్తాము. ఇది ఎంత ప్రైస్ ఏంటిది అన్నది మీకు వీడియోలో మీరు క్లారిటీగా ఫస్ట్ చూడండి. మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఎవరైనా వచ్చేసి వాళ్ళ నేమ్ మీద ఒక కీ చైన్ కావాలా అని అడిగారు అనుకోండి, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనప్పుడు ఒక వైట్ పేపర్ ఇచ్చి వాళ్ళని అడగండి. ఎందుకంటే కనుక వాళ్ళు క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు, ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక కీ చైన్ అన్నది తయారు చేస్తున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని లెటర్స్ సపరేట్ ఉన్నాయి. నేను ఈ షేప్ మీద నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను మీకే థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కనుక నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు, కాబట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పేటట్లుగా ఒక కీ చైన్ తయారు చేస్తున్నాను. ప్రతి లెటర్ ఇలా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మీరు పెట్టే విధానంలో ఏదైనా కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా పర్వాలేదు, లేదు మనకు కరెక్ట్గా ఉండాలనుకుంటే ఇలా ఏదైనా ఒక స్కేల్ తీసుకొని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. కింద ఒక పేపర్ అన్నది డెఫినెట్గా పెట్టుకోండి, ఎందుకంటే మీరు గమ్మింగ్ చేసినప్పుడు ఏదైనా అవసరం అయితే కనుక కింద పడినా కూడా అది స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి టఫ్ బండ్ అని కానీ, ఫ్లెక్సిబుల్ మీకు ఫ్లెక్సిగమ్ అని కానీ, ఫెవిక్విక్ కానీ చాలా వరకు దీని పేర్లు ఉంటాయి. ఏది కావాలంటే ఆ పేరుతో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా మీకు దొరుకుతూ ఉంటుంది. జస్ట్ మీరు ఇలా పెట్టేసి అంతా అయిపోయింది కదా. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక్కొక్క కీ చైన్కు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఒక డ్రాప్ ఫిల్ చేయండి అంతే. ఇక్కడ ఎటువంటి మీరు చేసే వర్క్ ఏముండదు అనమాట. చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా, మీకు ఎక్కడైనా తక్కువ అనిపిస్తే కనుక ఇంకొక డ్రాప్ వేసేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే మీకు పెద్ద ఖర్చుతో కూడా కూడుకున్నది కాదు. ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ దీంట్లో మనం లిక్విడ్ అన్నది వేసాము. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మీకు డ్రై అయిపోతుంది. ఇలా మీకు దీనికి సంబంధించినటువంటి హుక్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్యాకేజ్తో పాటు. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను వీడియోలో ఎక్కడ మీకు స్కిప్ చేయలేదు, ఆటోమేటిక్గా స్టిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా మీరు కీ చైన్ చేయొచ్చు, అంటే వాళ్ళ నేమ్స్ చేయొచ్చు. నేను జస్ట్ థ్యాంక్ యూ అని మీకు చెప్పడం కోసం ఇది రాశాను. తర్వాత ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ మనం ఆ హోల్లో మనం ఆ కీ చైన్ పెట్టేసుకుంటే కనుక హుక్ పెడితే ఇలా కీ చైన్ లాగా తయారైపోతుంది. అయితే ఇక్కడ మీకు ఈ బిజినెస్ గురించి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత అవుతుంది అని అంటే, దీంట్లో మీకు ఎటువంటి ఖర్చు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. ఎందుకంటే ఒక 10,000 బిజినెస్ పెట్టాలనుకున్నా, లేదంటే 5,000 పెట్టాలా అవసరం కూడా లేదు. ఇది మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మేము ప్రొవైడ్ చేస్తాము. దానికి సంబంధించిన కాస్ట్ వివరాలు ఏదైనా కావాలంటే మీరు మా దగ్గరికి, మా కాంటాక్ట్ నెంబర్ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. ఒక్క కీ చైన్ మీరు తయారు చేయడానికి మీకు అయ్యే ఖర్చు ఒక 10 రూపీస్ లోపే అయిపోతుందండి. అంత క్లారిటీగా చెప్తున్నా, అంత తక్కువ బడ్జెట్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. డెఫినెట్గా మీరు మనం కాంటాక్ట్ అవ్వండి. తర్వాత నాకు ఒక కస్టమర్ అడిగారు మొన్న రీసెంట్గా, సార్ ఇట్లా నాకు బిజినెస్ బాగానే ఉంది, మళ్ళీ నేను ఈ బిజినెస్ మళ్ళీ ఇంకొకటి యాడ్ ఆన్ కింద చేసుకోవాల్సిన అవసరం ఉందా అని. అంటే డెఫినెట్గా దానికి అంటే నేను ఏమనుకున్నాను అంటే కనుక, ఇప్పుడు ఒక సింపుల్ మీకు ఒక కథ చెప్తాను, జస్ట్ ఒక 2 మినిట్స్లో. ఒక చెట్లు కొట్టే పర్సన్ ఉంటారనమాట, ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో ఓనర్ వస్తాడు. ఓనర్ వచ్చేసి ఒక రాము అన్న పర్సన్ దగ్గరికి వస్తాడు.
రాము కాక అసలు నువ్వు భలే చెట్లు కొడతావు, ఎంత మంచిగా కొడతావు, ఎంత ఫాస్ట్ కొడతావు, చాలా బెటర్ కొడతావు, అందరికంటే నువ్వే బెస్ట్ అని ప్రతిసారి పొగుడుతుంటాడు. అదే గ్రూప్లో ఒక 10 మంది గ్రూప్లో ఒక పైల్మాన్ ఉంటాడు, మంచి బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను వస్తాడు, సార్ ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా రాము కాకనే పొగుడతారు, ఆయనకంటే నాకు బలం ఎక్కువ, నేను ఇంకా యంగ్ చాలా పర్ఫెక్ట్ కొడతాను చెట్లు, మీరు నన్ను ఎందుకు పొగడతారు, మిగతా వాళ్ళని ఎవరిని ఎందుకు పొగడరు అంటారు. అంటే సరే మీకు కాంపిటీషన్ పెడతాను, కాంపిటీషన్లో మీరు ఎవరు గొప్ప అన్నది తెలుస్తుంది అని చెప్పేసి ఒక చిన్న కాంపిటీషన్ పెడతాడు. అర్లీ మార్నింగ్ 10 o'clock కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఒక సర్టన్ టైం వరకు నేను స్టాప్ చెప్తాను, అంతవరకు మీరు ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళు విన్నర్ అని మీరు అంగీకరించండి అని చెప్తారు. సరే అని స్టార్ట్ చేస్తారు. 10 o'clock నుంచి 1 o'clock వరకు ఫస్ట్ పోటీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పటికి అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కరు వాళ్ళ పరిధిలో కొన్ని చెట్లు కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు వెంటనే 1 o'clock అయిన వెంటనే బ్రేక్ తీసుకొని మిగతా వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా తినేసి మళ్ళీ చెట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. రాము కాక మాత్రం కొంచెం లేటుగా నిదానంగా రెస్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. వర్క్ స్టార్ట్ చేస్తే అందరు నవ్వుతారు, అసలు ఏంది పిచ్చి కొట్టినలాగా ఇంత టైం వేస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. సాయంత్రం అయిపోతుంది, ఒక టైంలో కట్ ఆఫ్ పెడతారు. కట్ ఆఫ్ పెడితే కనుక అప్పటి వరకు ఎవరెవరు ఎన్ని చెట్లు కొట్టారని చూపిస్తారు. మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎన్ని చెట్లు కొట్టారని కౌంట్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసి మీకు కౌంట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ చూసేటప్పుడు ఒకరు 8, ఒకరు 9, ఒకరు 10 అలా చాలా డిఫరెంట్ పద్ధతుల్లో చెట్లు కొట్టేసింటారు అనమాట. ఒక సర్టన్ టైంలో పైల్మాన్ దగ్గరికి వస్తారు. పైల్మాన్ దగ్గరికి వస్తే దాదాపు 14 అనమాట. అందరూ 10 వరకు కొడితే అతను 14 చెట్లు కొట్టేసింటారు. అతనే విన్నర్, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, అందరు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. దాని తర్వాత రాము కాక దగ్గరికి వెళ్తారు. రాము కాక దగ్గరికి వెళ్తే రాము కాక ఎన్ని కొట్టింటారంటే అప్రాక్సిమేట్లీ 18 చెట్లు కొడతారు. అందరు ఆశ్చర్యపోతారు, రాము కాక నువ్వే గ్రేట్ అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతారు. తర్వాత అతను అడుగుతారు, అసలు రాము కాక అసలు మీకు ఎలా సాధ్యమైంది ఇది, ఎందుకంటే కనుక మేము మధ్యలో రెస్ట్ తీసుకోలేదు, ఫుల్ వర్క్ చేసినాము, మీరేమో మాకంటే బలం తక్కువ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, అంత పర్ఫెక్ట్గా ఎలా చేశారు అని అంటారు. అక్కడ అతను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ థింగ్, రాము కాక మీరందరూ బ్రేక్ తీసుకున్నారు, బ్రేక్ తీసుకుని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారండి. నేను ఎలా చేశానంటే నేను ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు అప్పటి వరకు మనం కొట్టినటువంటి చెట్లకు ఏదైతే మన గొడ్డలతో కొడతామో ఆ గొడ్డెలు అన్నది ఆల్రెడీ మొద్దుబారి ఉంటుంది, దాన్ని మళ్ళీ పదును చేసేసి టైం టేకింగ్ తీసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏమైతే షార్ప్గా చెట్లు బాగా తెగి ఇంకా మన వర్క్ అన్నది బెటర్గా ఉంటుందని అంటారు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి, మన దగ్గర కొత్త ఐటమ్స్ లేకోకుండా మనం అదే బిజినెస్ అలానే రన్ చేయాలనుకోండి, వచ్చిన కస్టమర్స్ అవే ప్రోడక్ట్స్ చూసి ఇవే ఉన్నాయి, ఇతని దగ్గర కొత్తవి రాలేదు అని అనుకుంటారు. కాబట్టి మీరు కూడా అతను ఏ విధంగా అయితే ఆలోచిస్తారో మీ యొక్క బిజినెస్ అంత షార్ప్గా ముందుకు తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా కొత్త ప్రోడక్ట్, కొత్త బిజినెస్ అన్ని రకాలుగా ఇంట్రడక్షన్ చేసేసి మీరు బెస్ట్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలన్నమాట. అందుకే ప్రతి ఒక్కరికి మేము అదే విధంగానే సలహా చెప్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరికి కాంపిటీషన్ కాదు. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ బిజినెస్తో మీరు లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారని నేను చెప్పట్లేండి. చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది ఒక యాడ్ ఆన్ బిజినెస్. అతి తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదంటే పార్ట్ టైం ఎర్నింగ్ లాగా చేయాలనుకున్నా ఇంత చిన్న బిజినెస్ అని తక్కువ చేయకండి. ఇది అతి తక్కువ బడ్జెట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మీకు మీ సర్కిల్లో సేల్ చేయొచ్చు, ఆన్లైన్లో పెట్టుకొని సేల్ చేయొచ్చు, మీరు ఆన్లైన్లో చూడొచ్చు. ఇది మీకు 10 రూపీస్ పడింది, మినిమం 150 నుంచి 200 రూపీస్ వరకు కూడా సేల్ చేస్తుంటారు, కొంతమంది కొంచెం తక్కువ కూడా సేల్ చేస్తుండొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ క్వాలిటీ, డిపెండ్ అపాన్ ఏరియా అనమాట. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరూ కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి మా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా చేసుకుని వాళ్ళని చేసుకొని ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవ్వండి. మీకు కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త ప్రోడక్ట్స్, కొత్త బిజినెస్ ఐడియాస్ అన్ని మీకు చెప్పడం నా బాధ్యత. మా కస్టమర్ అయినా కాకపోయినా పర్లేదు, మీరు ఎవరైనా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా సబ్లిమేషన్, ఎందుకంటే మన దగ్గర 5-in-1 మిషన్ ఉంది, అలాగే ఫైబర్ మార్కింగ్ మిషన్ ఉంది, CO2 లేజర్ కటింగ్ మిషన్ ఉంది, అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, LED ఫ్రేమ్స్ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇంకా కొత్త ప్లాటర్స్ అని కూడా వస్తున్నాయి మన దగ్గరికి. తర్వాత ఇటువంటి చిన్న బిజినెస్లు కూడా యాడ్ ఆన్ బిజినెస్ల కింద మేము ఇంట్రడ్యూక్షన్ చేస్తున్నాము. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అలాగే వీడియో కంటెంట్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.